హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఊటీలో మన సెకండ్ డే. సో ప్రస్తుతం టైం అయితే ఎర్లీ మార్నింగ్ 8:45 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఈరోజు చూడవలసినటువంటి ప్లేసెస్ మొత్తం చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, నేను ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా కేవలం గవర్నమెంట్ బస్సులోనే తిరుగుతూ చూస్తున్నాను. ఎలాంటి టూర్ ప్యాకేజ్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ 3 డిఫరెంట్ రూట్స్లో ఉంటాయి. ఈ రూట్స్లో టైం టు టైం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి 1000 నుంచి 1500 వరకు మనీ సేవ్ అవుతాయి అన్నమాట. డే 1లో మనం ఊటీ నుంచి కోటగిరి వెళ్ళే రూట్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ని కవర్ చేసేసాం. డే 2లో అంటే ఈరోజు వీడియోలో ఊటీ నుంచి గుడాలూరు వెళ్ళే రూట్లో ఉన్నటువంటి ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాం. ఈరోజు మనం చూడబోయే ఈ ప్లేసెస్లో కొన్ని వందల మూవీస్ని అయితే షూటింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ మీరు ఈ ప్లేసెస్ మొత్తం టూర్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్లో చూడాలనుకుంటే పర్ హెడ్ 300 నుంచి 350 వరకు ఛార్జ్ చేస్తారు. అంత అమౌంట్ పే చేసినప్పటికీ ఒక 2-3 ప్లేసెస్ని అయితే స్కిప్ చేసేస్తారు. అది ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇలా స్కిప్ చేసే వాటిలో మొట్టమొదటిది ఈ కామరాజ్ సాగర్ డ్యామ్. ఎందుకు స్కిప్ చేస్తారంటే ఈ డ్యామ్ని లోపలి నుంచి చూడడానికి అలో చేయరు. కేవలం మనం బయట రోడ్డు పైన నిలబడి మాత్రమే చూడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గోల్ఫ్ గ్రౌండ్స్ లోపలికి కూడా మనల్ని అలో చేయరు. ఎందుకంటే కేవలం మెంబర్షిప్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. సో దీన్ని కూడా మనం బయట నుంచో చూడాల్సి ఉంటుంది. ఆ తరువాత మనకి పైన్ ఫారెస్ట్, 9th మైల్ షూటింగ్ స్పాట్, పైకారా లేక్, డ్యామ్, వాటర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని రివర్స్లో 1 by 1 చూసుకుంటూ వద్దాం. సో ఫైనల్లీ పైకారా వాటర్ ఫాల్ దగ్గర అయితే దిగాను. ఈ రూట్లో మనం చూడబోయే చివరి ప్లేస్ ఇదే అన్నమాట. మిగతా అన్నీ దీనికంటే ముందే ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని చూసుకొని మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఊటీలోని ద మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ప్లేస్ అయినటువంటి ద పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఈ వాటర్ ఫాల్ దగ్గరికి రావాలంటే మనకి ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే బస్సెస్ కానీ లేదంటే గూడలూరు వెళ్ళే బస్సెస్ కానీ ఎక్కి పైకారా వాటర్ ఫాల్ అని చెప్తే ఇక్కడికి టికెట్ ఇస్తారనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకరికి 22 రూపీస్. అండ్ మెయిన్ రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం కానీ ఇక్కడ నుంచి పైకారా వాటర్ ఫాల్స్ వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. సో మనం కూడా వెళ్ళొచ్చు, అందులో నో ప్రాబ్లం. సో కొంచెం ముందుకు వెళ్ళి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే అందులో ఎక్కి వెళ్దాం. ఎలక్ట్రిక్ వెహికల్ లేదంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకేం చేయలేము. అండ్ ఇందాక మీరు చూసారు కదా, అక్కడ పైకారా డ్యామ్ కూడా ఓపెన్ చేశారు. ఇఫ్ పాసిబుల్ ఆ డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. ఆ డ్యామ్లో నుంచి వచ్చే వాటరే మనకి ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 4 అడుగులు ముందుకు వేయగానే అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది పైకారా పోలీస్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వరకు మనకి బ్యాటరీ వెహికల్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే లేదు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వరకు ఒక పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో పైకారా వాటర్ ఫాల్ యొక్క ఎంట్రీ టికెట్ ప్రైజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కిందకి దిగి కొంచెం ముందుకు వెళితే మనం వాటర్ ఫాల్ని దగ్గరగా చూడొచ్చు. పదండి వెళ్దాం.
చూశారు కదండి పైకారా వాటర్ ఫాల్. ఇదేమి పెద్ద వాటర్ ఫాల్ కానప్పటికీ చూడ్డానికైతే చాలా అందంగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఈ వాటర్ మొత్తం పైకారా డ్యామ్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు మనం ఆ డ్యామ్ వెనకాల ఉన్నటువంటి పైకారా లేక్ దగ్గరికి వెళ్దాం రండి. వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత నడుచుకుంటూ కానీ లేదా బ్యాటరీ వెహికల్లో కానీ ఇందాక మనం ఎక్కడైతే బస్ దిగామో అక్కడికి చేరుకోండి. ఈ బస్ స్టాప్ నుంచి పైకారా లేక్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. లేక్ దగ్గరికి వెళ్ళాలంటే మనం జీప్స్లో మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే బస్సులు వెళ్ళవు. జీప్ వాళ్ళు 400 ఛార్జ్ చేస్తారు. ఇదే పైకారా లేక్. ఇక్కడికి చాలామంది బోటింగ్ చేయడం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ బోటింగ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా రకాల బోట్స్ ఉంటాయి. మీకు నచ్చిన బోట్కి సోలోగా కానీ లేదంటే షేరింగ్లో కానీ అమౌంట్ పే చేసి ఎంజాయ్ చేయొచ్చు. వీటి ప్రైజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఒక్కో రకమైన బోటుకి ఒక్కో రకమైన టైమింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ టికెట్స్ ఉండవు. డైరెక్ట్గా కింద కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన బోట్కి అమౌంట్ పే చేసి బోట్ ఎక్కేయడమే. ఇప్పుడు ఈ పైకారా లేక్ అండ్ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఊటీ వెళ్ళే బస్ ఎక్కి 9th మైల్ షూటింగ్ స్పాట్ వరకు టికెట్ తీసుకోండి. ఇదే 9th మైల్ షూటింగ్ స్పాట్ యొక్క ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోండి. సో మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 9th మైల్ షూటింగ్ స్పాట్. సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా మూవీస్కి షూటింగ్స్ అయితే జరిగాయన్నమాట. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే అడవి రాముడు మూవీలో ప్రభాస్ది ఒక సాంగ్ ఉంటుంది, ఆకాశం సాక్షిగా. ఆ సాంగ్ మొత్తం ఇక్కడ తీశారనమాట. సో అలా చాలా సాంగ్స్ని, మూవీ సీన్స్ని ఇక్కడ షూట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి పైనుంచి కనిపించే సీనరీస్ అవన్నీ చూసేద్దాం. రండి 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 ఫాస్ట్గా. సో 9th మైల్ షూటింగ్ స్పాట్ దగ్గర నుంచి మనకి కనిపించే వ్యూస్ అయితే ఇవి. ఒకవేళ మీరు టూర్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్యాకేజ్లో 6th మైల్ షూటింగ్ స్పాట్ అని ఒకటి మెన్షన్ చేస్తారు. అది కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది చూడడానికి, బట్ దాన్ని స్కిప్ చేసేస్తారు. ఇది చూసిన తర్వాత మళ్ళీ ఊటీ వెళ్ళే బస్ ఎక్కి పైన్ ఫారెస్ట్ వరకు టికెట్ తీసుకోండి. మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ట్రీస్ అనేవి కేవలం చల్లగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి. కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కూడా నేను మీకు వీటిని చూపించాను. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ 15 రూపీస్. ఇక్కడి నుంచి మెల్లగా కిందకి దిగి వెళ్తే బ్యూటిఫుల్ లేక్ వ్యూ కనిపిస్తుంది. పైన్ ఫారెస్ట్తో ఈ రూట్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం చూసేసాం. తిరిగి ఊటీ చేరుకున్న తర్వాత మీకు ఇంకొక 2 గంటలు టైం దొరికితే బొటానికల్ గార్డెన్ని సందర్శించండి. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటలకి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6:30కి క్లోజ్ చేస్తారు. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైజు పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు. ఫ్రెండ్స్, మీరు ఊటీ వెళ్ళినా లేదా కొడైకెనాల్ వెళ్ళినా ఈ రోజ్ గార్డెన్స్ కానీ పార్కులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వీటిని లాస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇక్కడ ఏమీ ఉండదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ సైట్ సీన్స్ మొత్తం చూసుకొని మీకు టైం దొరికినప్పుడు మాత్రమే వీటిని ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు రోజ్ గార్డెన్ చూడాలనుకుంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ నెలల్లో మాత్రమే రండి. ఎందుకంటే ఈ నెలల్లో ఫ్లవర్ ఫెస్టివల్స్ జరుగుతాయి. చాలా రకాల ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది. రిమైనింగ్ నెలల్లో చూడడానికి పెద్దగా ఫ్లవర్స్ ఏమీ ఉండవు. మహా అయితే ఒక 4-5 రకాల ఫ్లవర్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి రకరకాల మొక్కల్ని మీకు చూపిస్తాను చూడండి.
ఇప్పటి వరకు కొన్ని రకాల మొక్కలు చూశారు కదా, ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి గ్లాస్ హౌస్లో ఉన్నాం. ఈ గ్లాస్ హౌస్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల నుంచి వివిధ రకాల మొక్కలు మరియు పూల మొక్కలు తీసుకుని వచ్చి ప్రదర్శించడం జరుగుతుంది. మనం కేవలం ఈ అందమైన పూలని చూసి ఆనందించాలి తప్ప కోయడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ మీరు కోయడం ఎవరైనా చూశారంటే ఖచ్చితంగా మీకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఫ్లవర్ పేరు ఆర్చిడ్ ఫ్లవర్. ఇది మన డార్లింగ్ ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అన్నమాట. దీంతో పాటుగా రోజెస్ మరియు ట్యూలిప్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడంతా వెతికాను, నాకు ట్యూలిప్స్ ఫ్లవర్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఇంతటితో ఈ గ్లాస్ హౌస్ని కంప్లీట్ చేసేసాము. ఫ్రెండ్స్, ఇంతటితో బొటానికల్ గార్డెన్ సందర్శన కంప్లీట్ అయిపోయింది. బయటికి రాగానే రకరకాల ఫ్రూట్స్ మరియు ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. కాకపోతే టూరిస్టులకి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంతటితో ఊటీలో మన సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఊటీ నుంచి కూనూరు వెళ్ళి కూనూరు నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఈ రూట్లో వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు మనం ఊటీలో చూసిన ఈ 2 రోజుల వ్యూస్ కంటే కూడా 3వ రోజు చూడబోయే ఈ రూట్లో ఉన్న వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ.